నా పేరు మరి శామ్యుయల్ అని మరి లాస్ట్ టైం పిలిచారు. శామ్యుయల్ మీకు ప్రవచించి పిలిచారు. ఓకే. పిలిచినప్పుడు నేను వచ్చి మరి ప్రవచనం చెప్పారు. అందులో నేను పాస్టర్ను. అదే అంతకుముందు నేను వాక్యం అంతగా చెప్పలేకపోతే దేవుడు నేను బలంగా వాడుకోబోతున్నాడు అని చెప్పినప్పుడు అది నా జీవితంలో అక్షరాలుగా నెరవేరింది. వాక్యాన్ని ధారాళంగా చెప్పగలుగుతున్నాను. అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యం అనేకులు పిలుస్తా ఉన్నారు. అనేకులు మిమ్మల్ని స్పీకర్ గా పిలుస్తా ఉన్నారు. అంత ముందు మీరు సరిగా వాక్యం చెప్పలేకపోయారు. కన్ఫ్యూజన్ ఉండేది. గలిబిలి గందరగోళం ఉండేది. ఏ పాయింట్ చెప్పాలో తెలియకపోయేది. మాట కూడా స్పష్టంగా లేదు. గొప్ప జనాన్ని కూడా చూపిస్తున్నాడు మీ కొరకు అని చెప్పారు. నిజంగా ఎక్కడ వెళ్ళినా జనాలను చూపిస్తున్నాడు దేవుడు. ఇక మరి దేవుని పరిచర్యలో వాడబడుతున్నాను. అంటే ఈజీగా చెప్పగలుగుతున్నాను. నేను దేవుడు నన్ను మీ ప్రార్థన ద్వారా మీ ప్రవచనం ద్వారా ఎంతవరకు ఎదిగించాడంటే 5 నిమిషాల వాక్యంకు 1000 రూపాయలు ఇచ్చారండి. 5 నిమిషాలు మీరు వాక్యం చెప్తే 1000 రూపాయలు మీకు ఇచ్చారు. అవునండి. ఇంకోటండి దేవుని వాక్యంలో మరి 1 కొరింథీయులకు నా పేరు మరి శామ్యుయల్ అని మరి లాస్ట్ టైం పిలిచారు. శామ్యుయల్ మీకు ప్రవచించి పిలిచారు. ఓకే. పిలిచినప్పుడు నేను వచ్చి మరి ప్రవచనం చెప్పారు. అందులో నేను పాస్టర్ను. అదే అంతకుముందు నేను వాక్యం అంతగా చెప్పలేకపోతే దేవుడు నేను బలంగా వాడుకోబోతున్నాడు అని చెప్పినప్పుడు అది నా జీవితంలో అక్షరాలుగా నెరవేరింది. వాక్యాన్ని ధారాళంగా చెప్పగలుగుతున్నాను. అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యం అనేకులు పిలుస్తా ఉన్నారు. అనేకులు మిమ్మల్ని స్పీకర్ గా పిలుస్తా ఉన్నారు. అంత ముందు మీరు సరిగా వాక్యం చెప్పలేకపోయారు. కన్ఫ్యూజన్ ఉండేది. గలిబిలి గందరగోళం ఉండేది. ఏ పాయింట్ చెప్పాలో తెలియకపోయేది. మాట కూడా స్పష్టంగా లేదు. గొప్ప జనాన్ని కూడా చూపిస్తున్నాడు మీ కొరకు అని చెప్పారు. నిజంగా ఎక్కడ వెళ్ళినా జనాలను చూపిస్తున్నాడు దేవుడు. ఇక మరి దేవుని పరిచర్యలో వాడబడుతున్నాను. అంటే ఈజీగా చెప్పగలుగుతున్నాను. నేను దేవుడు నన్ను మీ ప్రార్థన ద్వారా మీ ప్రవచనం ద్వారా ఎంతవరకు ఎదిగించాడంటే 5 నిమిషాల వాక్యంకు 1000 రూపాయలు ఇచ్చారండి. 5 నిమిషాలు మీరు వాక్యం చెప్తే 1000 రూపాయలు మీకు ఇచ్చారు. అవునండి. ఇంకోటండి దేవుని వాక్యంలో మరి 1 కొరింథీయులకు 11వ అధ్యాయము 23వ వచనం ప్రభు వల్ల మరి లార్డ్స్ టేబుల్, లార్డ్స్ సప్పర్, లార్డ్ కమ్యూనియన్ మీద 20 ప్రసంగాలకు మించి ప్రసంగం చేశారు. 20 ప్రసంగాలు మీరు చేశారు. ఇది వరకు మీకు సేమ్ ప్యాసేజ్ తీసుకొని 20 ప్రసంగాలు చేశారు. వితౌట్ క్రాస్ రిఫరెన్స్ లేకుండా జస్ట్ దాని మీదనే ప్రతి వర్డ్ మీద దేవుడు చెప్పడానికి మరి ప్రవచనం ద్వారా ప్రార్థన ద్వారా దేవుడు బలంగా వాడుకుంటున్నాడు. ఇంకా అనేక ప్రసంగాలు ఉన్నాయని దేవుడు చూపిస్తున్నాడు. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాండి. బిడ్డ వచ్చినప్పుడు నేను పేరు పెట్టి పిలిచానంట. ప్రవచించాను. అప్పుడు అంతకుముందు కన్ఫ్యూజన్ గలిబిలి ఉండేది. సరిగా మాట స్పష్టంగా వచ్చేది కాదు. కానీ ప్రవచించాను. దేవుడు వాడుకోబోతున్నాడు. మీరు మంచి మెసేజ్ చెప్తారని ప్రవచించాను. ఆ తర్వాత చెప్పడం స్టార్ట్ చేశాడు. మరి సెకండ్ మిరాకల్ ఏంటంటే ఇప్పుడే ఈ యొక్క దేవుడు వాక్కు ద్వారా నాతో మాట్లాడాడు. నా కొరకే దేవుడు మాట్లాడాడు. పరిచయ నిమిత్తమే అన్ని 7 పాయింట్స్ కూడా జస్ట్ ఫర్ మీ అన్నట్టుగా దేవుడు చూపించాడు. అంతేకాకుండా మరి ఇప్పుడు 3 లక్షలు మీరు కట్టాలని అనుకుంటున్నారు. దేవుడు మీ కొరకు ఏర్పాటు చేయబోతున్నాడు అనే ప్రవచనం చెప్తే అది 3 లక్షలు మీరేనండి. ఒక ఈవీ కార్, టాటా టియాగో ఈవీ కార్ కొరకు సేవ కొరకు కార్ కొనాలి. ఎలక్ట్రిక్ కార్ కొనాలని అనుకుంటున్నారు. 3 లక్షలు మరి డిపాజిట్ చేయాలి. ఇనిషియల్ పేమెంట్ 3 లక్షలు. ఆల్రెడీ షోరూమ్ కి వెళ్ళి మాట్లాడారు. 3 lakhs వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్ చేస్తే మీకు ఎలక్ట్రిక్ కారు ఈఎంఐ లో చేస్తామని చెప్పారు. కొంత డబ్బు ఉంది. ఇంకా కొంత డబ్బుకు దేవుడు ఏర్పాటు చేస్తున్న ప్రవచనం ద్వారా దేవుడు మీ ద్వారా బయలుపరిచాడు. కేవలం నేనే
నా కొరకే దేవుడు అవచ్చు. వావ్, చూసారంటే ఇక నేను ప్రవచిస్తున్నాను, ఇక నెక్స్ట్ మీరు బేతల్డరుగు ఆ కారులో రాబోతున్నారు. మీరు కారు తీసుకొచ్చి, ఫోటో తీసుకొచ్చి, కీస్ తీసుకొచ్చి బేతల్డరుగు వచ్చి, ఇదండి మళ్ళీ ప్రవచించారు, వాడి కీస్ మీరు చీయించబోతున్నారని ప్రవచిస్తున్నాను. గట్టిగా అరిసీవ్ అని చెప్పండి, వారిసీవ్ అని చెప్పండి. ఎగ్జాక్ట్ 3 lakhs అంటే 3 lakhs ఎగ్జాక్ట్ గా 3 lakhs ఫిగర్ అంతే. ₹1 ఎక్కువ ₹1 తక్కువ కాదు, ఎగ్జాక్ట్ 3 lakhs చెప్పారు. అగ్రిమెంట్ అయింది, అగ్రిమెంట్ కూడా అయింది. థ్యాంక్ యూ. దేవుడు మీ సాక్ష్యం బట్టి ప్రభు మహిమ కలుగాక. మీరు సాక్ష్యం చెప్పి ప్రభు కనిపించారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు మీ పరిచర్య కోసం 1 2 3 ముగ్గురు దూతల్ని ఈరోజు నియమిస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక నుంచి మీరు చేసే పరిచర్య ఇంకా వేరే లెవెల్లో ఉండబోతుంది. వారిసీవ్ అని చెప్పండి. ముగ్గురు దూతలు మీకు నియమిస్తున్నాడు. వాళ్ళ ముగ్గురు దూతలు మీకు కనెక్ట్ చేయబోతున్నాను. ఇక ఈ ముగ్గురు దూతలు ఈ రోజు నుంచి ఇక నెక్స్ట్ మీ పరిచర్యలో రాబోయే విషయాల్లో అనేక విషయాలు వాళ్ళు ముందుగా వెళ్ళి మార్గం సరళం చేయబోతున్నారు, కార్యాలు చేయబోతున్నారు. కళ్ళు మూసుకొని ఈ ముగ్గురు దూతలు మీతో కనెక్ట్ చేయబోతున్నారు. ఈ ముగ్గురు దూతలు కూడా ఇప్పుడు మిమ్మల్ని టచ్ చేయబోతున్నారు. ముగ్గురు దూతలు ఇప్పుడు మిమ్మల్ని నూనెతో అభిషేకించబోతున్నారు. నూనెతో అభిషేకించబోతున్నారు. కళ్ళు మూసుకుంటుండగా యేసుక్రీస్తు నామములో ఆ ముగ్గురు దూతలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క బిడ్డకు కనెక్ట్ చేస్తున్నాను. ముగ్గురు దూతలు కనెక్ట్ అవుతున్నారు. మీ కుడి వైపు, ఎడమ వైపు, మీ ఫ్రంట్ ముగ్గురు దూతలు నిలబడ్డారు. ముగ్గురు దూత నిలబడి ముగ్గురు కూడా ఆయిల్ తీసి వాళ్ళు అభిషేకిస్తున్నారు. ఆయిల్ తీసి అభిషేకిస్తున్నారు. వాళ్ళ నెత్తి మీద ఆయిల్ పోస్తున్నారు. బలమైనటువంటి అగ్ని దిగొస్తుంది. అగ్ని బలంగా ఫోర్స్గా దిగొస్తుంది. మీరు ఈవీ కారులో రాబోతున్నారు. సేవ పెరగబోతుంది. ఇక నుంచి మీ కారులోనే ఈ సేవ అనేక ప్లేసెస్లోకి కారులోనే వెళ్ళబోతున్నారు. ఇక ఈ దూతలు మీ నెత్తి మీద చేయి పెట్టారు. మీ తలంతా బరువుగా ఉంటుంది. తలంతా కూడా బరువుగా ఉంటుంది. యేసుక్రీస్తు నామములో తలంతా బరువుగా ఉంటుంది. ఈ ముగ్గురు దూతలు మిమ్మల్ని అభిషేకిస్తున్నారు. ఫ్యూచర్లో 3 కార్యాలు జరిగిస్తారు. ఈ ముగ్గురు దూతలు 3 కార్యాలు జరిగిస్తారు. 3 సాక్ష్యాలతో మీరు వస్తారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. కనెక్ట్ చేస్తున్నాడు. మీ కార్యాలు జరగబోతున్నాయి. మీరు 3 సాక్ష్యాలతో రాబోతున్నారు యేసుక్రీస్తు నామములో. ఆమేన్.